శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి రాశిలో రాహుగ్రహ సంచారం, ద్వితీయంలో శనేశ్వరుడు, ఆరింట బుధుడు గురువు, సప్తమ స్థానంలో కేతువు శుక్రుడు, వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి. చేపట్టిన కార్యక్రమాలలో మంచి ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని కనబరచగలుగుతారు. అంటే తప్పొప్పులు కావచ్చు, లేకపోతే మనకు వస్తుందా రాదా అన్న అనుమానం కావచ్చు, మనకంత న్యాయం లభిస్తుందో లేదో మనం చేసే పోరాటంలో ఎన్నో ఆలోచనలు ఉన్నప్పటికీ కూడాను దేవుడి మీద భారం వేసి మీ వంతు మీరు మంచి ప్రయత్నాన్ని చేస్తారు. తద్వారా మీకు మంచి ఫలితాలను పొందుతారు. చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలోనూ వెనుకడుగు వేయటము, వెనకాల పడిపోయేటువంటి ఆలోచనలు తీవ్రంగా పెరిగే ఆస్కారము అవకాశము ఉంటుంది. కానీ దానికి తల ఉంచి మాత్రము మీ ఆలోచనలు మీ ప్రయత్నాలు మాత్రం చెయ్యవద్దు. ధైర్యంగా ముందడుగు వేయండి. కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు తత్సంబంధిత అంశాలలో మంచి పురోగతిని పొందగలుగుతారు. మంచి పేరుని ప్రతిష్టని తిరిగి సంపాదించుకోగలుగుతారు. క్రితం ఏదైతే సస్పెన్షన్ వచ్చిందో అది తప్పన్న విషయాన్ని నిర్ధారణ చేయగలుగుతారు. అంటే ఫైనల్ జడ్జిమెంటు, ఫైనల్ రిజల్ట్స్ రావడానికి మరి కాస్త సమయం ఉన్నప్పటికీ నిజమేంటిది, అబద్ధం ఏంటి, మీ మీద ఎవరెవరికి ఏడుపులు ఉన్నాయి, ఇవన్నీ కూడా బయటపడే విధంగా ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. స్త్రీలతోటి, ప్రత్యేకించి జీవిత భాగస్వామితోటి తిరిగి కలిసి ఉండాలి. మనం ఇంతకుముందు తప్పు చేశాము, తిరిగి ఆ తప్పు చెయ్యము, కలిసి ఉండే ప్రయత్నం చేద్దాము అన్న ఆలోచనలు ఎక్కువ శాతం పెరుగుతాయి. కానీ అవతల వాళ్ళకి ఆ ఆలోచనల మీద, నిర్ణయాల మీద నమ్మకం మాత్రం ఉండకపోవచ్చు. ఉద్యోగం లేక అవస్థపడుతున్న వారికి ఉద్యోగం లభించే ఆస్కారం ఉంది. మంచి ప్రయత్నం చేయండి. విదేశాలలో ఉన్న వాళ్ళకు మాత్రము రోజు గడిస్తే చాలు అన్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితులు, సందర్భాలు, సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని పఠించండి లేదా వినండి. చదవలేము, అంత ఫోకస్ చేయలేమనుకున్న వాళ్ళు చక్కగా వినండి. ఆ కాసేపు 10 నిమిషాలు స్వామివారి స్తోత్రాన్ని వింటూ ఒక 4 పువ్వులు చక్కగా గంధం అలంకరించి చేతిలో పెట్టుకొని ఉండండి. అంతా అయిపోయాక స్వామివారి పటం దగ్గర అవి వదిలివేసి తండ్రి మమ్మల్ని రక్షించు అని నమస్కారం చేసుకోండి. దీనివలన మంచి జరుగుతుంది, కార్యానుకూలత పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్న అభిప్రాయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా నమ్మా ఏదో జాతకాలు కలవలేదని మీ అభిప్రాయాలను అక్కడ రుద్దద్దు. విడిపోయే వాళ్ళు ఎక్కడైనా విడిపోతారు, కలిసి ఉండేవాళ్ళు ఎలా అయినా కలిసి ఉంటారు. నేను నమ్మే సిద్ధాంతం ఇది. పెళ్ళికి ముందర గౌరీదేవి పూజ చేసుకొని అమ్మాయి పీటలు ఎక్కుతుంది. అమ్మవారిని నమ్ముకుంటే విడాకులు ఎందుకు అవుతాయి? ఆ అబ్బాయికి అపమృత్యు దోషం ఎందుకు ఉంటుంది? పూర్తిగా నమ్మాలి. ఏది నమ్మినా కానీ 100కు 100 నమ్మాలి. ఆ గ్రహం చెడు చేస్తుందంటే నమ్మాలి. ఆ గ్రహానికి అధిపతి అయినటువంటి అమ్మవారిని మనం కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాం అంటే ఆవిడ ఆశీర్వదిస్తుందని కూడా నమ్మాలి. అందుకనే కదా గౌరీ పూజ చేయిస్తాం మనం. ఇది నమ్మి చెయ్యండి. దానివల్ల పిల్లలు బాగుంటారు, ఇంకొకళ్ళకి వీళ్ళ వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6.